అన్న నమస్తే, ఏం చేస్తుంటారన్నా? నమస్కారం అండి. నేను ఇక్కడ ఒక కాలేజీకి చైర్మన్గా పనిచేస్తున్నాను. కాలేజీకి చైర్మన్గా పనిచేస్తున్నారు. ఓకే అన్న. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత విద్యా ప్రమాణాలు పూర్తిగా దిగజారిపోయినాయి. అదే నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యార్థుల్లో చైతన్యం కోసం పలు రకమైన కార్యక్రమాలు తీసుకొచ్చాను, వాటన్నిటిని ఆపేసి నారా లోకేష్ విద్యా ప్రమాణాలన్నీ నాశనం చేస్తున్నాడు అనేది జగన్మోహన్ రెడ్డి వాదన అన్న. మరి ఏం చెప్తారు మరి మీరు? విద్యా వ్యవస్థని పూర్తిగా నాశనం చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ప్రథమంగా చెప్పుకోవాల్సింది మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేరుని చాలా స్పష్టంగా చెప్పుకోవాలి. ఎందుకంటే మరి 18, 19, 20కి సంబంధించి 21కి సంబంధించినటువంటి రీఎంబర్స్మెంట్ని పూర్తిగా ఆపివేసి మరి ఆ విద్యార్థుల భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వకుండా వాళ్ళ సర్టిఫికెట్స్ని కాలేజీ యొక్క బీరువాల్లో మురిగిపోయేటట్టు చేసి వాళ్ళ యొక్క భవిష్యత్తుని పూర్తిగా విధ్వంసం చేసినటువంటి వ్యక్తి. ఇంకా చెప్పాలంటే మరి ఆ రోజుల్లోనే 1920 నుంచి కూడా పీజీ విద్యార్థికి ఏ విద్యార్థికి కూడా స్కాలర్షిప్ లేదని చెప్పేసి దాన్ని తుంగలో తొక్కినా కూడా మరి విద్యార్థి యూనియన్లు ఎవరు కూడా ప్రశ్నించేటువంటి పరిస్థితి ఆ రోజుల్లో లేదు. ఎందుకంటే అటువంటి విధ్వంసకరమైనటువంటి పరిపాలనలో విద్యార్థులు రోడ్ల మీదకి ఎక్కేటువంటి సాహసం కూడా చేయలేకపోయారు. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల పిల్లలు కేవలం డిగ్రీ వరకు చదువుకొని ఇక రోడ్ల మీద తిరిగేటువంటి పరిస్థితి. ఆ రోజు పూర్తి చేసినటువంటి పీజీ విద్యార్థుల సర్టిఫికెట్లు వారి దగ్గర లేక, కనీసం ఎక్స్పీరియన్స్ని పుటప్ చేసుకోలేక, ఒక ఉద్యోగం సంపాదించుకోలేక ఈరోజు వాళ్ళే అరాచక శక్తుల్లాగా ఇక్కడ సమాజంలో వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళని తయారు చేసింది మీరు కాదా అని ప్రశ్నిస్తున్నా. అదేందన్నా ఆయన చెప్తుంది ఏంటంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 క్వార్టర్ల పెండింగ్ పెట్టేసింది, మేము ఉన్నప్పుడు మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ అంతా క్లియర్ చేశాము, జగనన్న వసతి దీవెన కూడా మేమే ఇచ్చాము అని చెప్పి మరి చాలా గొప్పగా చెప్తున్నారు కదా. మరి ఆయన ఇదంతా కూడా అభూత కల్పన. ఏ విధంగా కూడా అతను వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ విధంగా స్కాలర్షిప్లని రియంబర్స్మెంట్ని పక్కన పెట్టాలి, దాన్ని ఏ విధంగా ఇవ్వకుండా చేయాలనే దాని మీద పూర్తిగా దృష్టి పెట్టారు. ఒక విధంగా చెప్పాలంటే 70% కేంద్ర ప్రభుత్వం మనకి ఇస్తుంది స్కాలర్షిప్లు. కేవలం 30% మనం ఇవ్వలేక ఆ 70% యొక్క నిధులను కూడా వేరే వాటికి మరలించినటువంటి ఘనత కలిగిన పీజీ విద్యార్థుల యొక్క రియంబర్స్మెంట్ని 70% స్కాలర్షిప్ని వేరే పథకాలకు మరలించుకొని ధ్వంసం చేసినటువంటి వ్యక్తి. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ ఏదన్నా సరిచేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు అనుకోవాలంటే, ప్రభుత్వంలో మన గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు ఎలక్షన్కు ముందు తప్పనిసరిగా మీకు 18, 19, 20కి సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ని నేను తప్పకుండా చెల్లిస్తాను, మీ యొక్క సర్టిఫికెట్లు ఇప్పిస్తాను అని చెప్పి మాట ఇవ్వటం జరిగింది. దానిని అమల్లో చేసే విధానానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే ఆ బకాయిల్ని రిలీజ్ చేసి పిల్లల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. అది తొందరలోనే అవుతుందని మేము విశ్వసిస్తున్నాం. 18 నెలల కాలంలోనే రాష్ట్రంలో పూర్తిగా అరాచకం పెరిగిపోయింది. అటు విద్యా వ్యవస్థ దగ్గర నుంచి ఇటు ప్రజా పంపిణీ వ్యవస్థ వరకు మొత్తం దోపిడీ పెరిగిపోయింది అనేది జగన్మోహన్ రెడ్డి గారి వాదన. ఇందులో నిజం లేదంటారా? మరి ఇది పూర్తిగా వాస్తవం. కేవలం ఏదో విధంగా మనం గవర్నమెంట్లో రావాలి, మళ్ళీ ప్రభుత్వం చేయాలనే ఒక దుగ్ధ తప్ప ప్రజలకి పనికి వచ్చేటువంటి అవసరమైనటువంటి పథకాలతోటి వాళ్ళు రావట్లేదు. ఎంతసేపు మేము వస్తే రప్ప అని అంటాం తప్ప మరి ఏ విషయంలో కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 అన్నా కానీ లేదా సంక్షేమ పథకాలండి, మీరు ఇచ్చినటువంటి ప్రతి సంక్షేమ పథకం ఈరోజు నడుస్తూనే ఉంది. అది కూడా ఇంకా ఎక్కువ అది విలువలతోటి పెన్షన్ ఇవ్వడం జరిగింది, గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది, మరి ఫ్రీ బస్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా అనేక రకమైనటువంటి ఇప్పుడు తల్లికి వందనం మీరు ఆ రోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. కానీ ఈరోజు 4 కాదు 6 ఉన్నా కూడా 6కి తల్లికి వందనం ఇవ్వడం అనేది ఈ కూటమి ప్రభుత్వం చేసింది. ఇంకా ప్రతి దాంట్లో కూడా ముందుకు పోతూనే ఉన్నారు, లబ్ధి పొందుతూనే ఉన్నారు ప్రజలు. అయినా కూడా ఈ కొంతమంది
పేటీఎం అనొచ్చు, లేకపోతే ఇంకొకటి అనొచ్చు. వాళ్ళు ఎంతసేపు ఏదో ఒక విధంగా ప్రభుత్వాన్ని విమర్శించండి. నిర్మాణాత్మకమైన విమర్శలు చేసి గవర్నమెంట్ సరైన దారిలో నడపడానికి మీ వంతు సహకారం అందించాలి తప్ప ప్రతి దానికి అయిన దానికి కాని దానికి కూడా మేము విమర్శ చేశాము అనే విధానంలో మీరు వెళ్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఈ విధంగా ఉంటే మీరు ఇప్పటికే కాదు ఎప్పటికీ మీరు గవర్నమెంట్ని ఫామ్ చేస్తారనే నమ్మకం ప్రజల్లో లేదు. అంటే ఇక్కడ ఒక ప్రశ్న అడగాలండి మీకు విద్యా వ్యవస్థలో మార్పుల కోసం టోఫెల్, ఐబీ ఇలాంటి విద్యా ప్రమాణాలను నేను తీసుకొచ్చాను. నారా లోకేష్ వచ్చి టోఫెల్ తీసేసాడు, ఐబీ తీసేసాడు, వాళ్ళ సొంతది ఏదో పెట్టుకుంటున్నాడు సిలబస్. అదంతా అవసరమా రాష్ట్ర పిల్లలకి? టోఫెల్ కానీ ఐబీ కానీ ఉంటే కనుక వాళ్ళకి బాగుండేది కదా అనేది జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాట. నిజంగానే మొదటి తరగతి నుంచి టోఫెల్ అనేది అవసరం ఉందంటారా? ఈ చిన్నపిల్లలకి ఇప్పటి నుంచే టోఫెల్ లేకపోతే ఇంకా ఐబీ అంటే పెట్టేసేసి వాళ్ళ యొక్క చిన్న మెదడుని అధికమైనటువంటి ఒత్తిడితోటి పిల్లల్ని ఇబ్బంది పెట్టడం అనేది అంత కరెక్ట్ కూడా కాదు. విద్యా ప్రమాణాలు అనేది ఒక వయసుకు సంబంధించినటువంటి ప్రమాణాలతోటి విద్యను అందించాలి. కాబట్టి ఇప్పుడు చిన్నపిల్లవాడికి గోరుముద్దలు తినిపించాలి తప్ప ఒక్కసారే బిర్యానీ రైస్ పెట్టిస్తే పిల్లవాడు ఏమవుతాడో మరి మీరు ఒకసారి ఆలోచించండి. ఒక్కసారిగా మీరు కనుక ఆ చిన్న బ్రెయిన్కి మనం ఇంత ఒత్తిడి పెట్టినట్లయితే పిల్లవాడు సామాజికమైనటువంటి ఎదుగుదల లేకుండా అది ఒక ట్రాన్స్లోకి వెళ్ళి చివరికి సమాజానికి అది చెడుగా మారేటువంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. ఒక విధానం, ఒక పద్ధతిలో వెళ్ళడం అనేది చాలా అవసరం పిల్లవాడికి కావాల్సినంత మేరకు. తర్వాత ఎంత చేసినా కూడా మనం ఎన్ని పెట్టినా కూడా సరైనటువంటి కంపెనీలు, సరైనటువంటి ఉపాధి అవకాశాలు లేకుండా వాళ్ళకి ఎంత విజ్ఞానం ఇచ్చి మనకు ఏం అవసరం? ఆ కంపెనీలు తీసుకొచ్చింది నేను ఇప్పుడు వైజాగ్లో ఏదైతే కంపెనీలు వస్తున్నాయో అటు గూగుల్ దగ్గర నుంచి ఇటు కాగ్నిజెంట్ వరకు, టీసీఎస్ దగ్గర నుంచి లేదంటే కనుక మెటా వరకు ఇవన్నీ నేను తీసుకొచ్చినాయే కదా. చంద్రబాబు తన పేరు వేసుకుంటున్నాడు తప్పితే ఉపయోగం ఏమన్నా ఉందా అంటున్నాడు కదా. మరి తప్పకుండా అండి. ఒకవేళ మీరు నిజంగా మీ యొక్క గవర్నమెంట్లో, మీ యొక్క ప్రభుత్వంలో ఆ విధంగా మీరు పూర్తి కష్టపడి దాని వంతుగా మీ యొక్క కృషి చేసి మీరు తీసుకొచ్చినట్టయితే ఆ క్రెడిట్ తప్పకుండా మీకు ఇవ్వడానికి మేము ఎటువంటి బేషరతుగా మేము సిద్ధంగా ఉన్నాం. మేమందరం సిద్ధంగా ఉన్నాం. మీరు నిజంగా తీసుకొచ్చి ఉంటే ఆ క్రెడిట్ మీకే ఇస్తాం. కానీ అది జరగలేదు కదా. జరగకపోయినా కూడా దాన్ని అవాస్తవాలని మీరు ఎంతసేపు కూడా మీరు జనంలో మేము తెచ్చామని తెస్తే ఏమైనాయి అవన్నీ? అమర్నాథ్ గారికి చాలా కళ్ళార్పకుండా చెప్పేస్తున్నాడు కదండి ఆయన. అమర్నాథ్ గారి యొక్క వాళ్ళ స్ట్రాటజీ వేరు, వాళ్ళ బిజినెస్లు వేరు. అవన్నీ కూడా పూరీలు, అప్పడాలు, మరి కోడిగుడ్లు, మరి రొయ్యలు, ఫిష్ మార్కెట్లు ఇవన్నీ కూడా మరి వారి యొక్క గవర్నమెంట్లో వాళ్ళకి అవి పెద్దవి అనిపించినాయి, తప్పులేదు. ఇప్పుడు వాళ్ళ యొక్క ఆలోచనలు ఆ విధంగా ఉన్నాయి, వాళ్ళ ఆలోచన విధానం ఆ విధంగా ఉంది. మరి ఆ ఆలోచనతో జనాల్ని ముందుకు తీసుకెళ్దాం అనుకున్నారు. మరి జనాలు చాలా ముందుకు తీసుకెళ్లారు. ముందుకెళ్ళిపోయి మరి ఈరోజు మిమ్మల్ని 11 సీట్లకి పరిమితం చేశారు. అది మీరు అంటే వైసీపీ నాయకుల కంటే ముందుగా జనాలు ఆలోచించి 11కు తీసుకొచ్చారంట. అంతే కదండి. చేసినటువంటి అభివృద్ధి చూశారు, చేసినటువంటి విధ్వంసం చూశారు. ఇవన్నీ చూసిన తర్వాత ఇక మీరు తప్పనిసరిగా మీరు కూర్చోవాలి పక్కన, లేదంటే ఇక మాకు బతుకు ఉండదు అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చిన తర్వాతనే మరి విద్యార్థి సంఘాలు అయితేనేమి, మరి టీచర్ సంఘాలు అయితేనేమి, కార్మిక సంఘాలు అయితేనేమి, ఇవన్నీ కూడా ఒక ఆలోచనకు వచ్చి ఇక మీతోటి మేము ఏగలేము, ఈ విధంగా అయితే మేము చివరికి మరొక శ్రీలంక, మరొక బీహారో అని అయిపోతుందని చెప్పేసి భయంతో, ఒక విధంగా చెప్పాలంటే మీ పరిపాలన విధ్వంసం చూసి భయంతో జనాలు మీకు దూరం అయ్యారు. అది గుర్తుపెట్టుకోండి సార్. మీరు ఆ మాట అంటున్నారు, భయంతో దూరం అయ్యారు అంటున్నారు. ఇప్పుడు 18 నెలల కాలంలోనే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది. 2029లో నేను అధికారంలోకి వస్తాను, 2.0 అంటే ఏందో చూపిస్తాను ఈసారి నేను అనేది జగన్మోహన్ రెడ్డి ప్రొటెస్ట్ చేస్తున్నాడు కదా, అలా చూపిస్తున్నాడు కదా అక్కడ. మరి దాన్ని ఎలా చూడాలంటారు? తప్పకుండా మీరు అదే వ్యాఖ్యలు చేస్తూ ఉండాలి సార్. మీరు ఆ వ్యాఖ్యలు చేసినందువల్ల మాకు చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే మీ యొక్క విధి విధానాలు మీరే స్పష్టంగా జనానికి చెప్తున్నారు. మిమ్మల్ని విమర్శించే అవకాశం మాకు ఇవ్వడం లేదు. దానికి చాలా ధన్యవాదాలు. మరి ఆ విమర్శలు మేము చేయడానికి కూడా మాకు కూడా అసలు ఏ విధంగా చేయాలో కూడా మాకే అర్థం కాని పరిస్థితుల్లోకి మేము వెళ్ళిపోయాము. ఎందుకంటే మేము ఇలా ఉంటామని చెప్పిన తర్వాత ఇక మేము ఏ విమర్శలు చేయడానికి కూడా మాకు అవకాశం లేదు. ప్రజలు గమనిస్తున్నారు. ఆ ప్రజలందరూ కూడా మీరేంటనేది చూస్తున్నారు. దాన్ని బట్టి ముందు మీకు ఎలాంటి పట్టాభిషేకం చేస్తారో కూడా మరి ఆ దేవుడే చూసుకుంటారు.
మరి మేమందరం కూడా ఎదురు చూస్తున్నాము ఎలాంటి మీకు సన్మానం సత్కారాలు జరుగుతాయనేది మేము కూడా 29 కోసం ఎదురు చూస్తా ఉన్నాం.